ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సిందేనని, లేకపోతే చట్టం ప్రకారం ఈడీ వ్యవహరించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. సీఎం కూతురు అన్న ఒక్క హోదా మినహాయిస్తే కవిత ఒక సాధారణ మహిళ అంటున్న సంగప్పతో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ రేపు జరగబోతున్నది. ఈ నేపథ్యంలో ఆవిడ ఈడీ విచారణకు వెళ్తారా లేదా అన్న సందిగ్ధ కొంత ఉన్నది. ఇప్పటి వరకు అయితే వెళ్తారు అనేది వస్తున్నది. కవిత మరోవైపు కవిత లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే కవిత ఈడీ విచారణకు ఎదుర్కొంటుందా లేదా? మొన్న అయితే పోలేదు, మరి దీనికి సంబంధించి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి ఏజెన్సీస్, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ మీద ఈ గౌరవం ఉన్నట్టయితే పోవాలి. నీకు చట్టము రాజ్యాంగం గౌరవం లేకపోతే మీ ఇష్టం, నేను రాను ఏం చేసుకుంటూ చేసుకోండి. ఇటు ఎవరంటే మూర్ఖులు అంటారు, అట్లా నేను రాను ఏం చేసుకుంటూ చేసుకోండి. నిన్న బండి సంజయ్ గారికి ఉమెన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది, వెంటనే పోయిరు. అనుకున్నట్టుగానే ఏ టైంకి వస్తారో చెప్పారు, ఆ టైంకి పోయిరు. కానీ వీళ్ళకి గౌరవం లేదు. వీళ్ళు రాజ్యాంగ ఏజెన్సీస్ గురించి, చట్టబద్ధ సంస్థల గురించి వీళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడే వీళ్ళకి గౌరవం లేదు. నిజానికి నువ్వు తప్పు చేయకపోతే, ఢిల్లీ సారా దందాలో నువ్వు లేకపోతే, ఢిల్లీ సారా దందాలో నువ్వు పైసలు పెట్టకపోతే పోయి చెప్పిరా, నీ పేరు వాళ్ళ లేకపోతే నీకు పిలిచిరు, అనుమానం వచ్చింది, ఎవరో నీ పేరు చెప్పిరు, పోయి నిరూపించుకోరా. కానీ నేను పోను అంటే మీ జాగీర్ అయింది. భారతదేశంలో ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే కుదరదు. భారతదేశంలో మనిషికి బతకాలంటే రాజ్యాంగబద్ధంగా బతకాలా. ఇది తప్పు జరిగినప్పుడు దానికి రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం పోవాలా. అంటే మహిళను కాబట్టి దర్యాప్తు, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా మహిళను కాబట్టి ఇంటి దగ్గర కానీ లేదు అంటే వీడియో కాన్ఫరెన్స్ లో విచారించాలని చెప్పేసి కవిత కోరుతున్నారు. అంటే దీని మీద అంటారు ఏమంటే, ఇప్పుడు ఈడీ రూల్ ఎట్లుందో దాన్ని ఫాలో అవుతుంది. ఈడీ అనేది సడన్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఇప్పుడు పెట్టింది కాదు. ఈడీ ఇప్పుడు రాజ్యాంగం రాసినారు, అప్పుడే ఆ తర్వాత ఏర్పడినటువంటి సంస్థ అది. దీనికి మాకేం సంబంధం? ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళ రూల్స్ ని వాళ్ళు ఫాలో అవుతారు. ఆ రూల్స్ ని మనం గౌరవించాలా. నువ్వు మహిళ కాబట్టి నేను రాను అంటే కుదరదు కదా. ఒకళ్ళు తప్పు చేసినట్టు నిరూపణ అయితే అని అనుమానం ఉంది, అనుమానం తీసుకుని రారాదు. వేరే వాళ్ళు పోతలేరా? నువ్వు సీఎం బిడ్డవు కాబట్టి రానంటున్నావు, నువ్వు మహిళను కాబట్టి కాదు. ఇప్పుడు మహిళలు చాలా నేరాలకు సంబంధించిన దాంట్లో అనుమానం వస్తే పోలీసులు పిలుస్తలేరా? పోలీసులు ఇప్పుడు డౌట్ వస్తే పిలుస్తలేరా? పిలిచి ఎంక్వైరీ చేసి పంపిస్తలేరా? ఏం తప్పు లేకపోతే పంపించేస్తారు. నువ్వు కూడా అంతేగాని మహిళను కాబట్టి అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కూస్తుంది, కేసీఆర్ బిడ్డ సారాదందా చేస్తుందని చెప్పి. సారాదందా చేసేటప్పుడు నీకు తెలియదా? నేను మహిళను కాబట్టి నేను సారాదందా చేయొద్దని అనిపించలేదు నీకు? మహిళ చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరూ సమానం, మొదటిది. రెండోది, అఫ్ కోర్స్ మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి. కానీ ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని రానంటే ఎట్లా? ఫస్ట్ గౌరవించారు, మీ ఇంటికి వచ్చి విచారణ చేసిపోయారు. ఒక డేట్ ఇచ్చారు మొన్న, ఆ డేట్ కాదు ఇంకో డేట్ అను అయినా ఇచ్చారు. మొన్న కూడా మళ్ళీ నిన్న ఇంకో డేట్ ఇచ్చి, ఆ డేట్ ని రానంటే ఇంకో డేట్ 20వ తేదీకి ఇచ్చారు. ఖచ్చితంగా పోవాల్సిందే. పోకపోతే ఏమవుతుందంటే ఈడీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏమైనా విచారణకు నోటీస్ ఇస్తే రాకపోతే ఏమవుతుందో వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ఈడీ అరెస్ట్ చేస్తుందని మీరు భావిస్తారా, లేకపోతే కవిత వెళ్ళదని మీరు భావిస్తున్నారా? నాకైతే తెలియదు ఈడీ అరెస్ట్ చేస్తా లేదా ఈడీకి తెలవాలా, కవిత పోతా లేదా కవితకు తెలవాలా. కానీ ఒక భారత పౌరుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వాళ్ళు పిలిచినప్పుడు పోవాలా. అడిగి పోయిన తర్వాత మీ తప్పు లేకపోతే నిరూపించుకోవడం చెప్తున్నాను అంతే. ఇది మన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప చెప్తున్నట్టు కవితను నిబంధన ప్రకారం కవిత విచారణకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్ళకపోతే ఈడీ తన చట్ట ప్రకారం వివరించే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, బీజేపీ.